సైట్ వచ్చేసి ఇదండి మనకు తోట. ఇది మనకు పనాదండి, పెద్ద పనాది, 30 ఫీట్ల నా విలేజ్ టు విలేజ్ పోయేటువంటి లక్ష పనాదు. మనకి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే కులన్పాక్ వచ్చింది. జైన్ మందిర్ ఉంది కదండి, జైన్ మందిర్ వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే ఇట్లా జైన్ మందిర్ అక్కడ నుంచి బచ్చన్నపేట, సిద్దిపేట వెళ్ళొచ్చు. జైన్ మందిర్ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్స్ అండి. సిద్దిపేట 60 కిలోమీటర్స్ ఆన్ సైట్. అదే మనకు వరంగల్ నుంచి అయితే మనకు 70 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్ నుంచి అయితే 70 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్ నుంచి 70 ఉంటుంది. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి మనకు 75 కిలోమీటర్స్ ఉంటుంది. అవుటర్ నుంచి అయితే లంకేశ్వర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకు 62 కిలోమీటర్స్ ఉంటుంది. మామిడి తోట అండి, చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. మనకి ఇది 2 సైడ్ రోడ్ అవుతుంది. చూడండి, ఇటు రోడ్డే ప్లస్ ఇటు రోడ్డే, 2 సైడ్ రోడ్. మనం ఇట్లా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళగానే బీటీ రోడ్ మనకు స్టార్ట్ అవుతుంది. ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది. సాయిల్ పరంగా ఏం పర్వాలేదు. గెస్ట్ హౌజెస్ ఉన్నాయి ఇక్కడ, చుట్టూ వెంచర్లే ఉంటాయి. కమర్షియల్ ఏరియా ఇదంతా. మనకి ఇదంతా యాదాద్రి డిస్టిక్ వస్తుంది. సాయిల్ పరంగా కూడా రెడ్ సాయిల్ అండి ఇది. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, ఫుల్ సెక్యూరిటీగా. ఎలాంటి ప్రాబ్లం లేదు సైట్లో. చూడండి, చెట్లు కూడా నాకు లేత చెట్లు 2 ఇయర్స్ అవుతుంది. 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతున్నట్టుంది. ఒక 2 ఇయర్స్లో 2.5 ఇయర్స్లో క్రాప్కి వచ్చేస్తాయి. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇక. ఎందుకంటే కొన్ని తోటలు వ్యాలిడిటీ అయిపోతూ ఉంటాయి, చాలా సంవత్సరాలు ఉన్న తోటలు ఉంటాయి. అట్లా కాకుండా ఇది మన చుట్టూ ఫెన్స్, మనకు రోడ్డు ఫేసే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా రోడ్ పెట్టే, అటు అక్కడ వరకు మళ్ళీ ఇది రోడ్ పెట్టే, గేట్ నుంచి ప్లస్ అక్కడ వరకు రోడ్ పెట్టే. 2 acres పెట్టండి ఇది మొత్తం. హైవే నుంచి మనకు చాలా దగ్గర వస్తుందండి ఇది. 3 + 1 4 కిలోమీటర్స్ వస్తుంది హైవే నుండి.